పాడడం మీ అదృష్టమో లేకపోతే మీరు పాడుతుంటే వినడం నా అదృష్టమో తెలియదు. 300 ఇస్తా ముక్కుకు ముక్కేరదస్తా, 300 ఇస్తా ముక్కుకు ముక్కేరదస్తా, నేను రాను బావయ్యో రైలు కట్టా కూలికి, అరు నేను రాను బావయ్యో రైలు కట్టా కూలికి. ఈ పాటలన్నీ పాడండి. మీరే పాడేది పాటలు? అవునా? సో యా, ఇప్పుడు అవన్నీ స్వాతిరెడ్డి సాంగ్ తర్వాత అవి కూడా వస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఎంజాయ్ చేసిన పాటలు పాడింది మీరే, లైవ్ లో చూడడం నాకైతే హ్యాపీ ఉందండి. స్వాతిరెడ్డి సాంగ్ అని, అదే విధంగా జామ చెట్టు కాస్తాయి జామకాయలో పాట అయితే పాడింది మన స్వాతిరెడ్డి గారే. మరొకసారి పాడతావా? అయ్యో తప్పకుండా అండి. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండుగడ్డి. ఈ పాట పాడినప్పుడు ఇంత ట్రెండ్ లోకి వస్తుంది అనుకున్నారండి మీరు? లేదు, వస్తుందని చెప్తే అది అబద్ధం. ఏదో సరదాగా చేసాం అంతే. అప్పుడు అందులో పాడిన పాట ఏదైనా గుర్తుండండి? ఎందుకు లేదండి. ఓకే, ఒక 2, 3. అమ్మ తోడు మావో నేను అడిగేదాన్ని కాను, కొంచెమంత జాలో నేను కొసిరేదాన్ని గాను, సామి తోడు మావో నేను సక్కనాడిదాన్ని, భూమి తోడు మావో నేను బుద్ధిమంతురాలి. ఇట్లా ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్ అన్ని చాలా చాలా బాగా అనిపిస్తాయి యాక్చువల్లీ. ఇంకా తొడగవయ్యా గాజుల సెట్టి నల్లటి గాజులు, ఈ మంటలకు తాళలేను ఎక్కవు గాజులు, తొడగవయ్యా గాజుల సెట్టి నల్లటి గాజులు, ఈ మంటలకు తాళలేను ఎక్కవు గాజులు అని ఇలాంటి సాంగ్స్ అప్పట్లో